తిరుమల కొండపై ఎవరూ తల్లో పూలు పెట్టుకోకూడదు అనే నియమం ఉంది. అక్కడ ఈ నియమం అనాదిగా ఉంది. తిరుమలకి పుష్పమండపం అనే పేరు కూడా ఉండేది. అక్కడ ఎన్నెన్నో రకాల పూలుంటాయి. అయితే కొండపైన పూసిన పూలన్నీ శ్రీనివాసుడికే చెందాలన్నది నియమం. అలా ఎందుకు అంటే పూర్వం స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకి ఇచ్చేవారు. ఒకరోజు శ్రీశైల పూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించాల్సిన పూలను తాను అలంకరించుకొని వాసన చూసి ఆనందించాడు. వేసుకుని వాసన చూడడం అంటే ఎంగిలి చేసినట్లే కదా. అందుకే దేవుడికి వేసే పూలను వాసన చూడకూడదు అంటారు. ఆ రోజు రాత్రి ఏడుకొండల స్వామి శ్రీశైల పూర్ణుడి కల్లో కనిపించి నీ శిష్యుడు నాకు అలంకరించాల్సిన పూలను ధరించి వాసన చూశాడు అని చెప్పాడట. అందుకు శ్రీశైల పూర్ణుడు చాలా చింతించి అప్పటి నుంచి స్వామి వారికి అలంకరించిన పూలను కూడా భక్తులకి ఇవ్వడం మానేసి పూల బావిలో వెయ్యాలి అనే ఆచారాన్ని ప్రారంభించారు. భగవంతుని ఎదుట భక్తులు సాధారణంగా ఉండాలి, పరమాత్ముడిపై ఏకాగ్రతతో ఉండాలి అని దీని పరమార్థం అన్నమాట.